ఉత్తరప్రదేశ్లో ఆకతాయి కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ రైలెక్కి ఏకంగా 140 కిలోమీటర్లు ప్రయాణించారు ఇద్దరమ్మాయిలు. వారిని ట్రైన్ గార్డ్ రవనీత్ ఆర్య కాపాడాడు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. హాత్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11 గంటలకు ఇటావాలో ఆగింది. సంతకం చేసేందుకు స్టేషన్లోకి వెళ్లబోయిన ట్రైన్ గార్డ్ ఆర్య ప్లాట్ఫామ్ మీద కూర్చుని భయంగా దిక్కులు చూస్తున్న ఇద్దరు బాలికల్ని గమనించారు. వివరాలు ఆరా తీయగా బాలికలు కన్నీటి పర్యంతమవుతూ జరిగిన ఉదంతం వివరించారు. హాత్రాస్ కు చెందిన ఈ బాలికలు చీకటి పడ్డాక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా కుర్రాళ్లు వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసి మార్గ మధ్యలోని రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ బండి ఎక్కి నక్కి కూర్చున్నారు. ఇంతలో రైలు కదిలిపోయింది. అలా 140 కిలోమీటర్లు రైలు ప్రయాణించింది. చుట్టూ చీకటి. చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. ఎక్కడ ఉన్నారో ఎటు వెళ్తున్నారో మాత్రం చెప్పలేకపోయారు. ఈ విషయం ఆర్య స్టేషన్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లడంతో బాలికల కుటుంబాలతో మాట్లాడి సురక్షితంగా ఇళ్లకు పంపారు.